గత 2 నెలలుగా తెలంగాణ రాజకీయాన్ని చూస్తూ ఉంటే ప్రజల దగ్గర నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే, నాయకులు మాట్లాడాల్సిన మాటలు ఇదేనా? అంటే పోలీస్ అధికారులపైన అయినా కానీ, ప్రతిపక్ష పార్టీలపైన అయినా కానీ, ప్రభుత్వాలపైన అయినా కానీ ఒకరినొకరు విమర్శించుకోవడంలో ఆ యూజ్ చేసే లాంగ్వేజ్ అంటే బూతులు ఎక్కువగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ పరంపరని స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన బూతులు నేర్పించిండు వాళ్ళ క్యాడర్కి. అదే ఇన్స్పిరేషన్తో ఇవాళ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకోటి ఆయన జీవన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఆర్మూర్ పాండు అంటారంట. ఆయన పేరు ఎన్నో పేర్లు ఉన్నాయి, ఆయనకు పార్కాయత్ పాండు అని చెప్పేసి ఎన్నో పేర్లు ఉన్నాయి. సో నేను ఆయన అవన్నిట్లో పోదాల్చుకోలేను. ఒక మంచి పేరున్నటువంటి సజ్జనార్ గారు టోటల్ ఇండియాలోనే పెద్ద పేరు ఐపీఎస్లో. సో సజ్జనార్ గారిని చాలా తీవ్రమైన పదజలంతో తిట్టడం జరిగింది జీవన్ రెడ్డి గారు. ఆయన ఎమ్మెల్యేగా చేసిండు, తర్వాత కీలకమైన పదవులు చేసిండు. ఆయన కేసీఆర్ గారు కేటీఆర్ దగ్గరికి తిట్లు నేర్చుకున్నాడేమో, కానీ ఒక ఆఫీసర్ పైన సజ్జనార్ గారు ఇండియాలోనే గుడ్ ఆఫీసర్, చాలా మంచి ఆఫీసర్. అటువంటి ఆఫీసర్ని అట్లా ఏం పీక్తారో పీక్కోండి అనడం చాలా తప్పు. మళ్ళీ ఒకసారి అన్నాడు బై మిస్టేక్ అంటే అనుకోవచ్చు, మళ్ళీ నిన్న అదే వర్డ్స్ యూజ్ చేశారు. అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.